హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను జర్నలిస్ట్ సాయి. ఏంటో తేడా పార్టీ అని బీజేపీ గురించి ఆ పార్టీ నేతలే గొప్పలు చెప్పుకునేవారు. తేడా అంటే ఏంటి? అన్ని పార్టీల కంటే విభిన్నమని. బీజేపీ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ అని కూడా వాళ్ళు చెప్పుకునేవారు. బీజేపీ అంటే అవినీతి అసలు ఉండదు, వారసత్వం ఉండదు, ఇట్లాంటివి మా పార్టీ దూరం అని చెప్పుకునేవాళ్ళు. అంతేకాకుండా ఇతర పార్టీ నుంచి వచ్చే నాయకుల కంటే సంఘ్లో ఎవరైతే ఈ సంఘ్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ దాంట్లో శిక్షణ పొందిన వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పి ఈ భావజాలాన్ని ప్రచారం చేసిన కూడా చెప్పేవాళ్ళు. కానీ బీజేపీ తీరు గతానికి పోలిస్తే చాలా మారిపోయింది. ఏమన్నా అంటేనేమో పైసలు ఇస్తాం వెళ్ళిపో అంటుండ్రు. ఇతర పార్టీలు ఉన్నప్పుడు అవినీతి కేసులు ఎదుర్కొనేవారు బీజేపీలో చేరితే చాలు ఆ ఊసే ఉండకుండా పోతుందని చాలామందిని చూస్తున్నాం. వారు సేఫ్ జోన్లో కూడా వెళ్ళిపోయినట్టే. అయితే తమకు రాజకీయ అవసరం ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ ఇతర పార్టీ నేతలు కానీ వారి విషయంలో అవినీతి ఆరోపణలు ఉన్నా కేసులున్నా నెమ్మదిస్తాయని కూడా ప్రచారంలో ఉన్నమాట వాస్తవం. ఇక బీజేపీని ఎవరైనా ధిక్కరిస్తే చాలు వారికి జీవితకాలం బహిష్కరణే, ఎప్పటికీ చేర్చుకునే వాళ్ళు కూడా కాదు. తెలంగాణలో బీజేపీ సీనియర్ నేతగా ఉన్న ఆల్ నరేంద్ర పార్టీ విడిపోయాక మళ్ళీ ఇంతవరకు చేర్చుకోలేదు. ఆయన తెలంగాణకి బీజేపీ టైగర్ అని కూడా పేరు. అలాంటి నాయకుడు తర్వాత కాలంలో బీఆర్ఎస్కి వెళ్ళాడు, 2 సార్లు ఎంపీ అయ్యాడు, కేంద్ర మంత్రి కూడా అయ్యాడు. ఇక అవినీతి ఆరోపణలు వస్తే వారిని పార్టీ నుంచి ఏకంగా బయటికి పంపేసేవాళ్ళు. వాళ్ళు ఎంతటి బలమైన నేత అయినా ఇదే విధానం. ఇప్పుడు చూస్తే ఇతర పార్టీల మాదిరిగా బీజేపీలను బాహాటంగా మాటల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు. అయినా బీజేపీ నేతలు అన్ని పార్టీలు ఉన్నాయి కదా, మా పార్టీలో కూడా అలాగే ఉంటుంది, కొత్త ఏంటి అంటున్నారు. అయితే ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చిందంటే రాజాసింగ్ అనే ఎమ్మెల్యే, గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీని విమర్శిస్తూ ఓ రకంగా గట్టిగా కౌంటర్ వేసుకొని బీజేపీ అనే పార్టీ నుంచి రిజైన్ చేస్తున్నాను. ఆ రిజైన్ పార్టీ కూడా ఆమోదించింది. అయితే ఆయన ఎమ్మెల్యే పదవికి మాత్రం రిజైన్ చేయాల, పార్టీ చెప్తే చేస్తా అంటున్నాడు. ఆయన తను మోదీకి అమిత్ షాకి అత్యంత వీర విధేయుడని, దాంతోపాటుగా ఇక నిజామాబాద్ ఎంపీ అయితే ధర్మపురి అరవింద్ అయితే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కాలేదు కాదు కదా, జస్ట్ రిజైన్ చేశాడు అంతే. మిస్డ్ కాల్ ఇస్తే తిరిగి పార్టీలో వస్తారని సింపుల్గా చెప్పేశారు. బీజేపీలో అలాంటి వెసులుబాటు ఉన్నదా అనేది ఇప్పుడు చర్చ. బీజేపీని పలుమార్లు ఎన్నో రకాలుగా రాజాసింగ్ ఇబ్బంది పెట్టారని ఆ పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే ఆయన్ను పార్టీ నుంచి బయటికి పంపాలని కూడా నిర్ణయం తీసుకొని పార్టీ పెద్దలకు లేఖ కూడా రాశారట. ఇప్పుడు మళ్ళీ ఆయన వస్తారని కూడా అంటున్నారు. రాజాసింగ్ కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇలా అధినాయకత్వాన్ని ఎవరన్నా ధిక్కరించి తిరిగి మిస్డ్ కాల్ ఇస్తే చేరిపోయే సదుపాయం ఉంటే బీజేపీకి మిగతా పార్టీలకి తేడా ఏముంటుంది చెప్పండి. మొత్తం మీద బీజేపీ కూడా ఇతర రాజకీయ పార్టీల మాదిరి ఉండబోతుందా అన్నదే ఇప్పుడు చర్చ. బీజేపీ విషయంలో అయితే అభిమానులు అలా జరగకూడదని గట్టిగా కోరుకుంటున్నారంట. మరి చూద్దాం. ఏది ఏమైనా ఒకప్పుడు కేవలం 1-2 సీట్లు తగ్గిందనే వీళ్ళు సెంట్రల్లో అధికారం వదిలేసుకుంది బీజేపీ. కానీ ఇప్పుడు 20-30 సీట్లు తక్కువ ఉన్నా సరే అవతల పార్టీని ఎమ్మెల్యేలను లాక్కొని మరీ ప్రభుత్వాలను పడేస్తుంది బీజేపీ. ఒకప్పటి సిద్ధాంతాలు వేరు, ఇప్పుడు రాద్ధాంతాలు వేరు. ఒకప్పుడు బీజేపీలో ఉన్న నేతలు వేరు, ఇప్పుడు బీజేపీని శాసిస్తున్న నేతలు వేరు. కాబట్టి అప్పటికి ఇప్పటికీ బీజేపీ చాలా మారిపోయింది. ఏదేమైనా మరి రాజాసింగ్కి మిస్డ్ కాల్ ఎవరిస్తారో, రాజాసింగ్ ఎప్పుడు పార్టీలో చేరతారో చూడాలి మరి.